మన ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధనామములో ఈ పాడ్కాస్ట్ ద్వారా వాక్యం వింటున్న ప్రతి వారికి నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు. సృష్టిలో ఉన్న ప్రతి జీవికి ఉండేటువంటి ఒక లక్షణం ఏంటంటే ఆలోచించడం. జంతు జీవుల గురించి మనం ఆలోచించేదానికంటే దేవుని స్వారూప్యంలో రూపించబడి దేవుని మహిమ కొరకు నిర్మించబడినటువంటి మనిషిని గురించి మనం చూసినట్లయితే ప్రతి మనిషికి ఆలోచన ఉంటుంది. అది వారి వ్యక్తిగతంగా గానీ, కుటుంబ పరంగా గానీ, వ్యాపార పరంగా గానీ, వృత్తిపరంగా గానీ అన్ని కోణాల్లో ఆలోచన అనేది వారి మదిలో, వారి మనసులో మెదలడం, వారు ఆలోచనను అనుసరించి వారి జీవితాన్ని కొనసాగించడం అనేది సర్వసాధారణమైనటువంటి విషయం. అది ప్రతి చిన్న విషయంలో గానీ, అది బహు గొప్ప విషయమే గానీ, ఏదైనా సరే ఆలోచన అనేది సర్వసాధారణంగా అందరికీ ఉండేటువంటి లక్షణం. అయితే మనిషి తన సొంత ఆలోచన చొప్పున నడవాలా, లేదంటే ఎవరిదైనా ఆలోచన చొప్పున నడవాలా అని చూస్తే, చిన్న బిడ్డలను చూస్తే వారికి చాలా ఆలోచనలు వస్తాయి, చాలా రకాలైనటువంటి పనులు చేస్తారు. అయితే ఏది వారికి మంచి, ఏది వారికి చెడు, ఏది వారికి కీడుని తీసుకొస్తుంది, ఏది వారికి క్షేమం అనే విషయం వారు ఎరుగరు గనక తల్లిదండ్రులు వారికి ఆలోచన చెప్తారు. నా కుమారుడా, నా కుమారి, ఇది చదువు, ఇలా చెయ్యి, ఇలా తిను, ఇలా నడు అని ఆలోచన వారికి చెప్తారు. సరే, చిన్న బిడ్డలకైతే తల్లిదండ్రులు ఆలోచన చెప్తున్నారు అనుకుందాం. మరి తల్లిదండ్రులకు ఆలోచన ఎవరు చెప్తారు? సాధారణంగా వారి తల్లిదండ్రులు చెప్తారు అనుకుందామా? అట్లా అయితే ఏ మనిషి సంపూర్ణుడు కాదు, ఏ మనిషి ఆలోచనలో గొప్పవాడు కాదు. మన ప్రభువుని గురించి రాయబడినటువంటి మాట యెషయా ప్రవచన గ్రంథం 9వ అధ్యాయం 6వ వచనంలో ఆయన ఆలోచన కర్త. ఆలోచన చెప్పేవాళ్ళు చాలా మంది ఉండొచ్చు, కానీ ఆలోచనలన్నిటికీ కూడా కర్త అయిన వాడు ఒకడు ఉన్నాడు. ఆయనే నేను ప్రకటిస్తున్నటువంటి యేసుక్రీస్తు. ఆయన ఆలోచనలన్నిటికీ కూడా కర్త, ఆయనే అధిపతి, ఆయనే ఉన్నత స్థాయి, ఆయనే గొప్పవాడు. ఆ ఆలోచన కర్త యుద్ధ మనం ఆలోచన తీసుకున్నట్లయితే ప్రతి కార్యం, ప్రతి క్రియ, ప్రతి పని సఫలపరచబడుతుంది. ఎందుకంటే ఆయనే ఆలోచన కర్త. ఏది చేస్తే ఎలా జరిగిద్ది, ఇది చేస్తే దీని పర్యవసానం ఎలా ఉంటుంది, ఇది చేస్తే దీనికి ప్రతిఫలం ఎలా వస్తుంది, ఇలా ఉంటే ఏం జరుగుతుంది అనేటువంటి విషయాలన్నీ ఆయన స్పష్టంగా ఎరిగిన వాడు గనక, భూత వర్తమాన భవిష్యత్ కాలాల్లో ఉన్నవాడు గనక ఆలోచనల కర్త, మన ఆలోచనలకు సరిపోయిన వాడు, సరైనటువంటి ఆలోచన చెప్పగలిగిన వాడు. ఆయన ఆలోచనలు ఎలా ఉంటాయంటే మన కీర్తన గ్రంథంలో కూడా చూస్తాం. 92వ కీర్తన 5వ చరణంలో చూస్తాం. ఆయన ఆలోచనలు అతి గంభీరములు. చిన్నపిల్లలు ఆలోచిస్తే చిన్నగానే ఉంటుంది, కొంచెం వయసు పెరిగిన వాళ్ళు ఆలోచిస్తే కొంచెం మెరుగ్గా ఉంటుంది, కొంచెం నడి వయసులో ఉన్నవారు ఇంకొంచెం మెరుగ్గా ఉంటుంది, వృద్ధాప్యంలో ఉన్నవాళ్ళు కొంచెం ఆలోచనలు కొంచెం సారం కలిగి ఉంటాయి. కానీ వీటన్నిటికీ మించినటువంటి ఆలోచన కర్త అయినటువంటి దేవుని యొక్క ఆలోచన గంభీరములు. ఈ మాట ఏ మనిషి ఆలోచన కూడా మనం పోల్చలేం. గంభీరమైనటువంటి ఆలోచన. ఆయన ఆలోచన చెప్పడం ఆయన వశంలో ఉంటుంది. మనిషి వెంట్రుక సైతం రాలాలన్నా, వెంట్రుక తెల్లగా మార్చబడాలన్నా, ప్రతి క్రియ చిన్న అణువు దగ్గర నుంచి సూర్యోదయం వరకు అంతరిక్షంలో జరిగేటువంటి ప్రతి క్రియకి ఆయనే ఆలోచన కర్త. ఆయన సెలవు లేకుండా ఏది జరగదు. అందుకే ప్రభు అంటారు, నా సెలవు లేకుండా ఒక్క పిచ్చుక కూడా మరణించదు, మీ వెంట్రుక తెల్లగా కూడా నల్లగా కూడా మారదు, ఒక్కటి కూడా రాలదు. ఆయన ఆలోచనలు అంత గంభీరములు. కానీ మనిషి దేవుని యొక్క ఆలోచనలు తీసుకోవడం మానేసి తన సొంత ఆలోచనలు తీసుకుంటున్నాడు. ఇక్కడ జరిగేటువంటి పరిస్థితి ఏంటంటే, మనిషి తన సొంత ఆలోచనలు ఎప్పుడైతే తీసుకోవడానికి ప్రయత్నం చేస్తాడో, సొంత ఆలోచన చొప్పున నడుస్తాడో, ఆ సొంత అనే దగ్గర సాతాను అనేటువంటి పదం వస్తుంది. అది ఎలా జరిగిస్తాడంటే, మనం మొదటి దినవృత్తాంతముల గ్రంథం 21వ అధ్యాయము 1వ వచనంలో చూసినట్లయితే, తరువాత సాతాను ఇజ్రాయేలునకు విరోధముగా లేచి ఇజ్రాయేలీలను లెక్కించుటకు దావీదును ప్రేరేపింపగా, ఇక్కడ అభిషిక్తుడైనటువంటి దావీదు, దేవుని ఆత్మతో నింపబడినటువంటి దావీదు, సింహాసనాధిష్ఠుడైనటువంటి దావీదు, దేవుని హృదయానుసారంగా నడుస్తున్నటువంటి దావీదు, తన తరమంతా దీవించబడే విధంగా ఆశీర్వాదాన్ని, వాగ్దానాన్ని పొందుకున్నటువంటి దావీదు చాలా సులువుగా సాతాను ఆలోచనను చొప్పున నడవడానికి అడుగు వేశాడు. దీని అర్థం దేవుని ఆలోచన అనేది ఎలా మనం గమనించాలంటే ప్రార్థనతో. దావీదు ప్రతి విషయంలో దేవుని యొక్క విచారణ చేసి, ప్రార్థన చేసి, దేవుని ఆలోచన ఏంటి, దేవుని చిత్తం ఏంటని గ్రహించి చేసేటువంటి ఈ వ్యక్తి, ఇంత గొప్ప ఆత్మీయుడు, ఈ విషయంలో మాత్రం తన సొంత ఆలోచన తీసుకున్నాడు. ఆ సొంత అనేటువంటి మాట దగ్గర సాతాను అనేటువంటి మాట వచ్చేసింది. సాతాను తన ఆలోచనలో ఒక ఆలోచన పుట్టించాడు. నీ జనాలు ఎంతున్నారు, నీ సైన్యం ఎంతున్నారు, నువ్వు ఎంత గొప్ప రాజువో నిన్ను ఒకసారి లెక్కించుకో, నీ గొప్పతనాన్ని ఒకసారి పోల్చుకో అని తనను ప్రేరేపించాడు. ఆ ఆలోచన చొప్పున దావీదు ఎప్పుడైతే చేయడానికి అడుగు ముందుకు వేశాడో, తాను నష్టాన్ని చవి చూశాడు. తన సైన్యం, తన జనులు తగ్గిపోవడం ప్రారంభించారు. ఉన్న స్థాయిని బట్టి అతిశయిస్తూ అసలు ఎంతమంది ఉన్నారో అని తనను తాను గొప్ప చేసుకునే విధంగా సాతాను ఆలోచన గర్వానికి, డమ్మానికి అవకాశం ఇచ్చి నడిపించినప్పుడు ఆలోచనకు తలవగ్గినటువంటి దావీదులు తన సైన్యాన్ని, తన జనమును కోల్పోవలసి వచ్చాడు. ఇంచుమించుగా 70,000 మంది జనులు ఇజ్రాయేలీల జనంలో మరణించారు, హతులయ్యారు.
అయ్యారు. మరియు యోబును గురించి చూసినట్టయితే యోబు చరిత్రలో యోబు ఎప్పుడు కూడా దేవుని ఆలోచన చొప్పున నడిపించేవాడు. ఆయన అంటాడు, నేను ఇప్పుడు శోధనలోను, శ్రమల్లోను, ఇక్కట్లోను, ఇబ్బందుల్లోనూ ఉన్నాను. ఇవన్నీ అయిపోయిన తర్వాత నన్ను శుద్ధ సువర్ణంగా మారుస్తాడని విశ్వాసంతో దేవుని యందు నిరీక్షణతో ఉంటే వారి చుట్టూ ఉన్నటువంటి స్నేహితులు అంటారు, నువ్వు తప్పు చేసావు, పాపం చేసావని తన దేవుని మీద ఉన్నటువంటి విశ్వాసం అనేటువంటి ఆలోచన చెడగొట్టడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఆ సందర్భంలో ప్రభు ఏమన్నారంటే, యోబు గ్రంథం 38వ అధ్యాయము 2వ వచనం, జ్ఞానము లేని మాటలు చెప్పి ఆలోచనను చెరుపు వీడెవడు? వాళ్ళ స్నేహితులను గురించి ప్రభు అంటున్నారు, వీళ్ళందరూ నీ స్నేహితులను చుట్టూ ఉంచుకున్నావే, వీరి ఆలోచనలు నిన్ను చెడగొడుతున్నాయి, నిన్ను నా మీద ఉన్నటువంటి విశ్వాసాన్ని, నిరీక్షణ తొలగించే విధంగా మార్చివేస్తున్నాయి. ఇటువంటి వాడిని నువ్వెందుకు నీ ప్రక్కన పెట్టుకున్నావు? వాడి మాటలు నువ్వెందుకు వింటున్నావని ప్రభు యోబును అడుగుతున్నారు. క్రొత్త నిబంధన చూసినట్టయితే యోహాను సువార్త 13వ అధ్యాయము 2వ వచనం చూస్తే అక్కడ ఒక గొప్ప భక్తుడు కనిపిస్తాడు. దేవుని చేత అభిషేకించబడిన వాడు, దయ్యాలను పారద్రోలిన వాడు, రోగులను స్వస్థపరిచిన వాడు, దేవుని పరిచర్యకు సమస్తం విడిచిపెట్టి దేవుని సేవలో కొనసాగడానికి అడుగు వేసిన వాడు. ఆ వ్యక్తి విషయంలో జరిగిన సంగతి చూసినట్టయితే యోహాను సువార్త 13వ అధ్యాయం 2వ వచనం, వారు భోజనము చేయుచుండగా ఆయనను అప్పగింపవలనని సీమోను కుమారుడు ఇస్కరియోతు యూదా హృదయములో అప్పవాది ఇంతకు ముందు ఆలోచన పుట్టించి ఉండెను. యేసుక్రీస్తుని తన కర్త, తన ఆలోచనకర్త, తన జీవనదాత, తన విముక్తి దాత, మోక్షదాత, నిత్య రాజ్యానికి చేర్చు జీవ మార్గము, సత్యమైనటువంటి సర్వోన్నతుణ్ణి మరణానికి అప్పగించడానికి, సిలువకు అప్పగించడానికి ధనాపేక్ష కలిగిన వాడే ఆలోచన పొందుకున్నాడు. ఆ ఆలోచన ఎవరు పుట్టించారు అంటే ఆ ఇస్కరియోతు యూదాలో సాతానే, అప్పవాది అయినటువంటి వాడు అతనిలో ఒక ఆలోచన పుట్టించాడు. ఇంత గొప్పవాడైనటువంటి ఇస్కరియోతు యూదా సాతాను ఆలోచనకు ఎప్పుడైతే తన ఆలోచనకు లొంగిపోయాడో, తల ఉగ్గాడో, తన పతనా స్థాయికి దిగజారిపోయాడు. దేవుని సేవలోంచి దూరమైపోయాడు. నరకాగ్నికి పాత్రుడిగా మార్చబడ్డాడు. కేవలం వీరి జీవితంలో జరిగినటువంటి ఆలోచన దేవుని ఆలోచన కాకుండా మనుషుల ఆలోచనలో, సాతాను ఆలోచనలో తీసుకున్నట్లయితే అది పతనానికి చేకూరుస్తుంది. అయితే మన ప్రభువుని గురించి రాయబడినటువంటి మాట కీర్తనల గ్రంథం 73వ కీర్తన 24వ చరణంలో మనం చూస్తాం, నీ ఆలోచన చేత నన్ను నడిపించదువు, తరువాత మహిమలో నీవు నన్ను చేర్చుకొందువు. ఆయన ఆలోచన చొప్పున మనం నడిపించబడితే సమస్తము కూడా సుఖవంతంగా, శుభప్రదముగా మార్చబడతాయి. మరియు ఈ జీవిత తదనంతరం, ఈ జీవిత అంతము తర్వాత ఆయన మనల్ని మహిమలోకి చేర్చుకుంటాడు. ఆయన మహిమలోకి, నిత్య రాజ్యములకి, పరలోక వారసత్వాన్ని మనకు అనుగ్రహిస్తాడు. ఎప్పుడు అంటే ఆయన ఆలోచన చొప్పున మనం నడిచినప్పుడు, ఆయన ఆలోచనకర్త, ఆయన గంభీరమైనటువంటి ఆలోచనలకు మనం తల వంచినప్పుడు, ఆయన వశంలో ఉన్నటువంటి ఆలోచనలను మనం ఎరిగినప్పుడు. సరే, ఇంత వాక్యం, ఈ సందేశం వినిన తర్వాత మనందరిలో ఒక ప్రశ్న మెదులుతుంది, ఇంతకీ ఆయన ఆలోచన అంటే ఏంటి? దేవుని ఆలోచన అంటే ఏంటి? ఆయన ఆలోచనకర్త. సరే, మనం ప్రార్థించినప్పుడు ఆయన ఆలోచన మనం ఎలా తెలుసుకోవాలి, మనం ఎలా గ్రహించాలి అంటే ఆయన అమూల్యమైనటువంటి ధననిధిని మన చేతిలో పెట్టాడు. దాని పేరు పరిశుద్ధ గ్రంథం. నీతిమంతుల నాలుక ప్రశస్తమైనటువంటి వెండి వంటిది. నీతిమంతుడు తన మంచి ధననిధిలో నుండి సద్విషయములను బయటకు తీస్తాడు. నీతిమంతుని కూర్చే ధననిధిలో నుంచి మంచి విషయాలు బయట తీస్తాడు అంటే మరి నీతిమంతుడిగా మార్చినటువంటి పరిశుద్ధ గ్రంథం ఇంకెంత గొప్పది. ఇదే మన ఆలోచన, ఇదే మన ఆలోచనలకు ఆలోచన నడిపించే గ్రంథం. ఆలోచన కర్త మనకిచ్చినటువంటి ఆలోచనలు, దానిలో ఆయన ఆజ్ఞలు ఉన్నాయి, ఆయన వాగ్దానాలు ఉన్నాయి. ఇవి ఆయన ఆలోచనలు. వ్యభిచారము చేయకూడదు అన్నప్పుడు దేవుని ఆలోచన ఇది తప్పు. దొంగతనము చేయకూడదు, నరహత్య చేయకూడదు, ఇది దేవుని ఆలోచన. వ్యర్థమైనటువంటి మాటలు మాట్లాడకూడదు, బూతులు మాట్లాడకూడదు, సరస్సోక్తులు మాట్లాడకూడదు, అబద్ధాలు ఆడకూడదు, కొండెములు మాట్లాడకూడదు, ముచ్చలము ముచ్చట్లు వేయకూడదు, లేని వాటిని పుట్టింపకూడదు, విరోధంగా ప్రవర్తించకూడదు, శత్రుత్వాన్ని కలిగి ఉండకూడదు, పగ పెంచుకోకూడదు, తీర్పు తీర్చకూడదు, మోసము చేయకూడదు, అన్యాయం చేయకూడదు. ఇవన్నీ కూడా దేవుని యొక్క ఆలోచనలు. ఈ ఆలోచనను అనుసరించి ఎప్పుడైతే మనం ఆలోచనకు తలగుతామో, దేవుని ఆలోచనలకు మనల్ని మనం అప్పగించుకుంటామో, ఆ మార్గం, ఆ జీవితం సుఖవంతంగా మార్చబడుతుంది. పరలోక రాజ్యానికి వారసులు చేరుస్తుంది. బాధల్లో, ఇబ్బందుల్లో, కన్నీటిలో, ఎటు ఏమీ చేయలేనటువంటి పరిస్థితిలో నిరాశ్రయులుగా మార్చబడిపోయినటువంటి సందర్భంలో దేవుడు తన వాగ్దానము ద్వారా ఆలోచనిస్తాడు. యుగ సమాప్తి వరకు నేను నీకు తోడుగా ఉన్నాను, మిమ్మల్ని నేను అనాథులుగా విడిచిపెట్టను. వృద్ధాప్యంలో వచ్చి నిన్ను విడిచిపెట్టారు, నేను చూసుకునే వారు లేరనుకుంటున్నావా? ముదిమి వచ్చే వరకు నిన్ను ఎత్తుకుని ముద్దాడువాడను నేనే. భర్తను కూలిపోయిన వారికి నేను నీకు భర్తనై ఉన్నాను అన్నాడు. జ్ఞానము లేని ఎడల నా ఎద్దుకురా, నేను నీకు జ్ఞానం ఇస్తాను. పాపములో ఉన్న ఎడల నా ఎద్దుకురా, నీ పాపాలను క్షమించి పాపాన్ని జయించే కృపను ఇస్తాను. ఇవన్నీ ఆయన వాగ్దానాల మూలమైనటువంటి ఆలోచనలు. ఈ ఆలోచనలను మనం అనుసరించి జీవించిన ఎడల, ఈ పరిశుద్ధ గ్రంథంలో ఉన్నటువంటి ఆయన ఆలోచన, ఆయన మనసును మనం ఎరిగిన
ఎడల మనం ఈ లోకంలో ఉన్నటువంటి సాతాను ఆలోచనలు జయించగలం, సాతాను క్రియలను అధిరోహించగలం, దేవుని రాజ్యం కొరకు యోగ్యులుగా అర్హులుగా మార్చబడగలం. ఈ నా దేవుని మాటలు ప్రతి వాని హృదయంలో నేను కట్టి ఫలింపచేయును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. తలలో వంచి కళ్ళ మొదటైతే మీ కొరకు చిన్న ప్రార్థన. ప్రేమ స్వరూపీకరణ కటాక్షంగా తండ్రి, నా ప్రభు వాక్యాన్ని ప్రతి బిడ్డను మీరు దీవించండి, ఆశీర్వదించండి. నీ ఆలోచన చొప్పున ప్రతి బిడ్డను మీరు నడిపించండి. ఇంతవరకు వారి యొక్క స్నేహితుల ఆలోచనలు, చదువుకున్న వారి ఆలోచనలు, ఇవన్నీ సాతాను యొక్క ఆలోచనలుగా మార్చబడి నీతిమంతులు సైతం పడవేసేటువంటి పరిస్థితులు చేరుస్తాయని మీరు సెలవిచ్చిన రీతిన అటువంటి పరిస్థితుల్లో ఉన్న వారందరినీ మీరు విడిపించండి. నీ ఆలోచనకు వారిని వారు అప్పగించుకొని వారి హృదయాన్ని నీకు సమర్పించుకునే విధంగా మీరు దీవించండి. వారి ఆధ్యాత్మిక జీవితాన్ని వర్ధిలింపజేసి సమస్త కూతులు కొరతలు తీసివేసి నీ ఆజ్ఞల చేతను, వాగ్దానముల చేతను, నీ ఆలోచనలను వారికి బయలుపరిచి సంతోషింపజేసి అక్కడ రాజ్యాన్ని సిద్ధపరచమని యేసు పరిశుద్ధనామమున ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్.